ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 2026లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి. అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి. ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం 2026లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి జూన్ నెల వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. జూన్ నెల తర్వాత మళ్ళీ గురుడు మారుతాడు. శని మామూలుగా ఇప్పుడు జన్మంలోనే ద్వితీయంలో శని, ఆ శని ప్రభావం అలాగనే ఉన్నది. అంటే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి, కానీ విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా మోస్ట్లీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా ఏప్రిల్, మే నెలల్లో చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి నవంబర్, డిసెంబర్ నెలలో సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలి. ఏదైనా విద్యార్థులకు మంచి అవకాశంగా ఒక సీట్ వచ్చిందనుకోండి, ఇంకా బెటర్ వస్తుందని నిరీక్షించకూడదు, ఓకే చేసుకో. వివాహాది ప్రయత్నాల్లో కూడా అంతే, ఇంకా బెటర్ రాదు. జూన్ లోపలే బెటర్ ఏదొచ్చినా తర్వాత అయితే చాలా కష్టపడాలి. అంచేత వచ్చినటువంటి అవకాశాలను మనం చేయిపుచ్చుకోవాలి. అది ఉద్యోగం వచ్చింది, ముందర జాయిన్ అవ్వాలి, తర్వాత కొత్త దాని గురించి ఆలోచిద్దాం. ఇలా ఏదైనా సరే మీకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో వస్తుంది, ఎప్పుడో ఏదో జరుగుతుందని మాత్రం ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారు కళారంగం వారికి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, అలాగే కాంట్రాక్టర్స్, ఇటువంటి వాళ్ళకు కూడా కాస్త బెటర్గానే ఉంటుంది. అయితే శని వలన శ్రమ, చికాకు, అసంతృప్తి, శ్రమపడడం, చాలా కష్టపడడం ఉంటాయి. అయితే అవన్నీ కూడా మీకు విజయానికి తోడ్పడతాయి తప్ప మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఎంత బాగా కష్టపడితే అంత మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది. అంచేత 2026 ఫస్ట్ 6 మాసాలు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత 6 మాసాలు యావరేజ్గా కనపడుతోంది. అంచేత మనం ఏం చేయాలి అంటే ఆ తర్వాత యావరేజ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగడం, ఏ ధాన్యాల అవకాశం ఉంటే శనివారం ధాన్యాలు స్వామి దగ్గర పెట్టడం, తిలదానం పెడుతూ ఉండడం, ఆ శని భగవానుడికి నూనెతో అభిషేకం చేయడం, శివ స్తోత్రాలని దర్శించడం, విష్ణు క్షేత్రాలని దర్శించడం. అంచేత స్వామి యొక్క విష్ణు క్షేత్రాలని దర్శించండి, శివక్షేత్రాలని దర్శించండి. తద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు తొలగి సానుకూలమైన ఫలితములు ఏర్పడి తద్వారా విజయం వైపుకు మీరు వెళ్ళగలుగుతారు. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. నేను చేయలేను, నాకు రాదు, నేను చెందలేను అనుకోకండి. నేను చేయగలను, తప్పకుండా విజయం సాధించగలననే పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో
ధైర్యంతో ముందుకు వెళ్ళండి, విజయాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. సంఖ్యల్లో 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్, తెలుపు కలర్ ఎక్కువ వాడండి. ఆరాధన, నవగ్రహ ఆరాధన మీకు మంచి లక్ను కలగజేస్తుంది. స్వస్తి. ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి, అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.